బైబిల్ నిజమని నిరూపించిన 5 పురాతన ఆధారాలు. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిన బైబిల్ రహస్యాలు. బైబిల్లో రాయబడిన కథలు కేవలం నమ్మకాలేనా? లేక నిజంగానే మన భూమిపై జరిగిన చారిత్రాత్మక సంఘటనలా? వేల సంవత్సరాల క్రితం నోవహు ఓడ నిజంగానే నిర్మించబడిందా? ఐగుప్తులో మోషే సముద్రాన్ని రెండుగా చీల్చినప్పుడు ఆ సముద్ర గర్భంలో ఫరో సైన్యానికి సంబంధించిన రథాలు ఇప్పటికీ ఉన్నాయా? చాలామంది ఇవన్నీ కేవలం కథలనుకుంటారు. కానీ ఆధునిక సైన్స్ మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో బయటపడిన కొన్ని ఆధారాలు చూసి ప్రపంచమే షాక్ అయింది. ఈరోజు ఈ వీడియోలో సైన్స్ సైతం ఒప్పుకున్న 3 అతిపెద్ద బైబిల్ చారిత్రాత్మక రహస్యాలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను చూడబోతున్నాం. ఈ లాస్ట్ ప్రూఫ్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి రహస్యం: యెరిహో గోడలు కూలిపోవటం. బైబిల్ గ్రంథం ప్రకారం యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరిహో పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగి బూరలు ఊది గట్టిగా కేకలు వేసినప్పుడు ఆ బలమైన కోట గోడలు నేలమట్టమయ్యాయి. కానీ ఆధునిక చరిత్రకారులేమన్నారంటే, అంత పెద్ద రాతి గోడలు కేవలం కేకలు వేస్తే ఎలా కూలిపోతాయి? ఇది అసాధ్యమన్నారు. కానీ 20వ శతాబ్దంలో జాన్ గార్స్టాంగ్ మరియు క్యాథ్లీన్ కెన్యాన్ అనే ప్రఖ్యాత ఆర్కియాలజిస్టులు యెరిహో ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అక్కడున్న గోడలు లోపలికి కాదు, వెలుపలికి కూలిపోయి ఉన్నాయి. సాధారణంగా శత్రువులు కోటను బద్దలు కొడితే గోడలు లోపలికి పడాలి. కాని ఇక్కడ గోడలు బయటపడి ఇశ్రాయేలీలు లోపలికి వెళ్లడానికి ఒక ర్యాంప్, దారిలాగా మారాయి. బైబిల్లో ఎలా రాయబడిందో సరిగ్గా అలాగే ఆ గోడలు కూలిపోయాయని సైన్స్ నిరూపించింది. ఇక రెండోది, బైబిల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన సంఘటన: ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవటం. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి దాటించేటప్పుడు దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చాడు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము ఆ సముద్రంలో మునిగిపోయింది. ఇది నిజమేనా అని తెలుసుకోవటానికి రాన్ వ్యాట్ అనే ఆర్కియాలజిస్ట్ మరియు పలువురు పరిశోధకులు ఎర్ర సముద్రం అడుగు భాగంలో డీప్ సీ డైవింగ్ చేశారు. అక్కడ వారికి ఏం దొరికిందో తెలుసా? సముద్ర గర్భంలో బంగారం పూత పూసిన రథాల చక్రాలు, సైనికుల అస్థిపంజరాలు, పగడాలు పేరుకుపోయిన స్థితిలో దొరికాయి. ఈ చక్రాల డిజైన్ 18వ రాజవంశానికి చెందిన ఐగుప్తు రథాల చక్రాలతో సరిగ్గా సరిపోయింది. సైన్స్ కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వేల ఏళ్ల క్రితం బైబిల్లో రాసిన ప్రతి అక్షరం నిజం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3వ ఆధారం బైబిల్ విశ్వసనీయతను మార్చేసింది. అదే మృత సముద్రపు చుట్టలు లేదా డెడ్ సీ స్క్రోల్స్. చాలామంది అంటుంటారు, బైబిల్ వేల సంవత్సరాల క్రితం రాయబడింది కదా, కాలక్రమేణా మనుషులు అందులో విషయాలను మార్చేసుంటారు కదా అని. కానీ 1947లో కుమ్రాన్ గుహలలో ఒక గొర్రెల కాపరికి కొన్ని పురాతన మట్టికుండలు దొరికాయి. వాటిని తెరిచి చూస్తే అందులో యేసుక్రీస్తు పుట్టకముందు రాయబడిన పాత నిబంధన గ్రంథాల చుట్టలు లభించాయి. శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించగా అవి 2000 సంవత్సరాల కంటే పాతవని తేలింది. ఈ రోజటి మన బైబిల్ గ్రంథాన్ని ఆ గుహలో దొరికిన పురాతన చుట్టలతో పోల్చి చూసినప్పుడు ఒక చిన్న పదం కూడా మారలేదు. దేవుని వాక్యం ఎంత భద్రంగా కాపాడబడిందో చెప్పడానికి ఇదే అతిపెద్ద చారిత్రాత్మక నిరూపణ. చూశారుగా, చరిత్ర, సైన్స్ మరియు పురావస్తు ఆధారాలు అన్నీ కలిసి బైబిల్ కేవలం కథల పుస్తకం కాదు, అది తిరుగులేని నిజమైన చరిత్ర అని నిరూపిస్తున్నాయి. ఈ అద్భుతమైన ఆధారాలలో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మరియు బైబిల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.